తిరుపతి జిల్లా వెంకటగిరి నేదురుమల్లి నివాసం ఎన్జీఆర్ భవన్లో శుక్రవారం 2.0 సూపర్ యాప్ను నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ నాయకత్వాన్ని నేరుగా కార్యకర్తలకు అనుసంధానం చేసేందుకు ప్రతి కార్యకర్తకు సమాచారం అందించేందుకు ఈ యాప్ రూపొందించబడిందని అన్నారు. అనంతరం రాజకీయ అంశాలపై స్పందించిన నేదురుమల్లి తాను వెంకటగిరి నియోజకవర్గాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, వచ్చే ఎన్నికల్లో కూడా వెంకటగిరి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీలో మంత్రి ఆనం టీం కోవర్టు రాజకీయాలకు తావులేదని, పార్టీలో ఉంటూ అధినేత పిలుపునిచ్చిన కార్యక్రమాలకు హాజరు కాకపోవడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రిగా దర్శనం టికెట్లు పొందుతూ అదే సమయంలో వైఎస్సార్సీపీలో కొనసాగుతున్న వారి వ్యవహారంపై పార్టీకి పూర్తి సమాచారం ఉందని వ్యాఖ్యానించారు. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు దేవాదాయ శాఖ ప్రభుత్వ భూములు ఆక్రమణ, ఇసుక, గ్రావెల్ అక్రమాలు, అక్రమార్జనలకు పాల్పడుతున్నట్లు విమర్శించారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణకు విశేష ప్రజాస్పందన లభించిందని, కేవలం 3 రోజుల్లోనే 5,000 మందికి పైగా సంతకాలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక నిర్ణయం తీసుకున్నాడు. యాప్ ద్వారా నా కార్యకర్తలకి, నా ప్రజలకి, నా నాయకులకి, నా అభిమానులకి విషయాలు తెలియజేస్తాము. ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో జరిగే అరాచకాలు, ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అదే విధంగా ఎలుగెత్తి చెప్పే మన కార్యకర్తల నిరసనలు గాని, మీటింగ్ల ద్వారా ఇవన్నీ ఆ యాప్ ద్వారా తెలుసుకుంటారు అని జగన్ 2.0 అనే యాప్ ద్వారా పోయిన వారం లాంచ్ చేశారు. ఇంకా చెప్పాలంటే తెలుగుదేశంలోనే కష్టపడే వాళ్ళు ఉండరు, బయటికి చెప్పుకోలేక ఈ యాప్ ద్వారా తెలుసుకుంటున్నారు. కార్యకర్తలకు, మా అభిమానులకు, మా నాయకులకు తెలియజేసేదంటే ఎవరైనా కూడా అప్లోడ్ చేయదు. ఆల్టర్నేట్ పద్ధతిలో ఈ యాప్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మరీ ముఖ్యంగా అది దేవుడి భూమి అయినా పర్ల, ప్రభుత్వ భూమి అయితే అసలు లెక్కేలే. ఇసుక, గ్రావెల్ రాత్రిపూట కాదు, పట్టపగలే. ఎందుకంటే దాన్ని చెక్ చేసే విజిలెన్స్ డిపార్ట్మెంట్ అది కూడా అమ్మేశాడు, అది కూడా బయట వాళ్ళకి ఇచ్చేసాడు. వాళ్ళే అంటుంటారు, సార్ మాకేం పని లేదు, ఇచ్చిన వాళ్ళు కేసు బుక్ చేయలేరు కాబట్టి మాకు దగ్గరికి పంపిస్తారు కేసు బుక్ చేయమని. రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. మీరు చూస్తుంటారు, సైడ్ రోడ్ లో ప్రతి జంక్షన్ లో బ్రిడ్జ్ దగ్గర చిన్న డబ్బాలు ఒకటి వేసి ఒక లైట్, ఒక కెమెరా, లోకేష్ బాబు గారు ట్యాక్స్ అంటారు. టౌన్ లోనే సంతకాల సేకరణ స్వచ్ఛందంగా ఎవరు వస్తారో సంతకాలు తీయందని మొన్నే మొదలు పెట్టారు. ఈ 3 రోజుల్లోనే 5,000 సంతకాలు అయినాయి. మామూలుగా ఎవరు బయటకు వచ్చి సంతకం పెట్టరు. అలాంటిది 5,000 సంతకాలు అంటే ఎంత కోపం ఉండి ఈ ప్రభుత్వం మీద, ఈ నాయకుల మీద ఈ విధంగా ఆయన టీం ఒకటి ఉంటది. కోవర్టులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండరు, దైవ దర్శనాలకు పోతుంటారు. దేవాదాయ శాఖ మంత్రి కదా ఆయన. మరి ఈ పార్టీలో ఉన్నట్ట లేనట్ట? ఆహా, ఈ పార్టీలో ఉన్నట్టే. కానీ మంత్రితో మంతనాలు. ఎవరిని మభ్య పెడుతున్నారు? ఈ పార్టీలో ఉంటాం, ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేయం. ఎందుకు? నేను కూడా క్యాండిడేట్ డిసైడ్ చేసేది జగన్మోహన్ రెడ్డి. అయ్యా బాబు, మీకు అంత మాత్రం కూడా తెలియకపోతే ఎట్లా? అసలు జగన్మోహన్ రెడ్డి బర్త్డే ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయవు. రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో స్థాపించబడ్డ పార్టీ, రాజశేఖర రెడ్డి గారి జయంతి వర్ధంతిలో పార్టిసిపేట్ చేయరు. ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రభుత్వం మీద నిరసనగా కార్యక్రమాలు చేస్తున్నాం అంటే మేము పార్టిసిపేట్ చేయము. మాకు ఆయన ఉన్నాడు అండ, మాకు ఈయన ఉన్నాడు అండ, మేము అక్కడి నుంచి నరుక్కొని వస్తాం. విలేకరుల సమక్షంలో, పత్రికా ముఖంగా, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ఓపెన్ గా చెప్తున్నా, నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈరోజు ఈ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి కార్యకర్త రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది, దానికి సంబంధించి మన ప్రతిపక్షం మన వైఎస్ఆర్సీపీ దానికి ఏ విధంగా తన యొక్క ప్రతిఘటన తెలియజేస్తోంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకునేందుకు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పేదవాడికి, అదే విధంగా ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్ 2.0 యాప్, ఆ యాప్ ఏ విధంగా అయితే ఈ రోజు ప్రభుత్వం చేసేటువంటి చర్యలన్నింటినీ కూడా రోజుకొక హత్య, ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు, నోరు తెరిచి చెప్పలేని విధంగా మహిళలు తలదించుకునే విధంగా ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలు ఆ వైట్ కాలర్ ముసుగులో ఏదో ఒక నాయకుడిని అడ్డం పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. వాటన్నిటిని కూడా ఎండగట్టేందుకు నేడు వైఎస్ఆర్సీపీ ఏ విధమైనటువంటి ప్రతిఘటనలు చేస్తా ఉంది అనేది కూడా ఈ యాప్ ద్వారా మనందరం కూడా తెలుసుకోవచ్చు. ఏ విధంగా అయితే ఈ యాప్ లో 2.0 అనేది ఉందో అదే విధమైనటువంటి లేటెస్ట్ వర్షన్ తో రేపు మనం మన నాయకుడిని కూడా రాబోయే రోజుల్లో చూడబోతా ఉన్నాం. కార్యకర్తలు కోరుకునే నాయకుడుగా, కార్యకర్తలు అందరూ కలలుగన్న నాయకుడుగా,
జగన్మోహన్ రెడ్డి గారు ఉండబోతున్నారు అని మనందరికీ తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం మనం రూపొందించడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా విజయవంతంగా మనం చేసుకోవడం జరిగింది. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities, Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these meritorious students into Adi Shankara as a successful students. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Gudur, Tirupati District, Andhra Pradesh, India.